Good morning, my dear students. Last మీకు ఈ ప్రాబ్లమ్ని హోంవర్క్ చేయమని చెప్పి నేను ఇచ్చాను. చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ చేయమని చెప్పాను. ఒకసారి చెక్ చేసుకోండి. చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ప్రిపేర్ చేయడానికి మనం కరెంట్ అసెట్స్ని, కరెంట్ లయబిలిటీస్ని తీసుకుంటాం. మనకు ఆల్రెడీ తెలుసు ఏమేమి ఉన్నాయి. కరెంట్ అసెట్స్ అంటే ఇన్వెస్ట్మెంట్స్, లాంగ్ టర్మ్ అవి తీసుకోకూడదు. షార్ట్ టర్మ్ ఇన్వెంటరీస్ తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్ కాబట్టి అవి తీసుకోకూడదు, ఇన్వెంటరీస్ తీసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఫస్ట్ 2007 ఇయర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు, తర్వాత 2006కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. మనం షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ వేసుకోవాలి, తర్వాత నెక్స్ట్ ఇయర్ వేసుకోవాలి. సో 2006కి సంబంధించిన అమౌంట్స్ ముందు వేసుకోవాలి, తర్వాత 2007కి సంబంధించిన అమౌంట్స్ వేసుకోవాలి. అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే 2007లో వచ్చినటువంటి మార్పులు ఏంటి అనేది మనకి చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇన్వెంటరీస్, డెబిటార్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ ఈ మూడు. నెక్స్ట్ వాటితో పాటు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ని కూడా మనం షార్ట్ టర్మ్ కరెంట్ అసెట్గా ఎస్యూమ్ చేయడం జరిగింది. ఆ విషయం కింద రాసాం చూడండి. ఎస్యూమ్ టు బి షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. సో ఈ 4 కూడా కరెంట్ అసెట్స్ తీసుకున్నాం. ఇన్వెంటరీస్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్లో వేసాము. డెబిటార్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి, 470 అమౌంట్, అది కూడా ఇంక్రీజ్లో వేసాం. క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ వచ్చేసరికి 332 డిక్రీజ్ అయింది, వర్కింగ్ క్యాపిటల్ డిక్రీజ్లో వేసాం. నెక్స్ట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ 43 అమౌంట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇంక్రీజ్లో వేసాం. ఇవన్నీ కరెంట్ అసెట్స్కి సంబంధించినవి టోటల్ చేసాం. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్లో మీకు డైరెక్ట్గా కరెంట్ లయబిలిటీస్ ఇచ్చారు, వాటితో పాటుగా ప్రొవిజన్స్ కూడా మనం కరెంట్ లయబిలిటీగా ఎస్యూమ్ చేయడం జరిగింది. అది కూడా అక్కడ రాసాం. ప్రొవిజన్స్ ఎస్యూమ్ టు బి కరెంట్ లయబిలిటీస్కి ఎస్యూమ్ చేసి మనం ఈ లెక్క చేస్తున్నాం. సో అందుకని ఆ విషయాన్ని బ్రాకెట్లో మనం మెన్షన్ చేయాలి. కరెంట్ లయబిలిటీస్ 292 రూపీస్ డిక్రీజ్ అయ్యాయి, సో ఇంక్రీజ్లో వేసుకోవాలి. ఎందుకంటే కరెంట్ లయబిలిటీస్ డిక్రీజ్ అయితే వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది కదా, సో ఇంక్రీజ్లో వేసుకోవాలి. అలాగే ప్రొవిజన్స్ 107 రూపీస్ ఇంక్రీజ్ అయ్యాయి, సో డిక్రీజ్లో వేసుకున్నాం. టోటల్స్ చేసాము. ఏ ఇయర్కి ఆ ఇయర్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ చేయండి. చేస్తే 2006లో 2095 వర్కింగ్ క్యాపిటల్ వచ్చింది, 2007లో 2732 వర్కింగ్ క్యాపిటల్ వచ్చింది. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 637. సో ఆ 637 కూడా ఇంక్రీజ్ అయింది వర్కింగ్ క్యాపిటల్. సో నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ 637. ఇది షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఇంతవరకు మీకు క్లియర్గానే ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. కానీ నెక్స్ట్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ వచ్చేసరికి మనం ఇక్కడ వర్కింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. వర్కింగ్ నోట్స్లో వచ్చినటువంటి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ తీసుకుంటాం. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడానికి ముందు వర్కింగ్ నోట్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ రైజింగ్ ఆఫ్ లోన్స్ రైజ్ అయ్యాయమ్మా. ఒకసారి ఎంత రైజ్ అయ్యాయి? యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ 2297 ఉన్నటువంటి లోన్స్ 2796కి రైజ్ అయ్యాయి. సో ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 501. సో అది మనకి లోన్ రైజ్ డ్యూరింగ్ ద ఇయర్ 501. ఫస్ట్ ఏం చేయాలంటే బిగినింగ్ ఆఫ్ 2007 అమౌంట్ వేస్తాము, దాంట్లోంచి ఎండింగ్ 2006 ఒక నిమిషం. ఫస్ట్ ఏం చేయాలంటే 2006కి సంబంధించినటువంటి మనకి రైజింగ్ ఆఫ్ లోన్స్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ 2007లో ఉన్నటువంటి అమౌంట్ ఆ ఇయర్కి ఎండింగ్ బ్యాలెన్సు
2007కి బిగినింగ్ బ్యాలెన్స్ అవుతుంది. సో 2006 రైజింగ్ ఆఫ్ లోన్స్లోంచి 2007 రైజింగ్ ఆఫ్ లోన్స్ అమౌంట్ని లెస్ చేయాలి. అది ఏమవుతుందంటే లోన్ రైజ్డ్ డ్యూరింగ్ ద ఇయర్ 501. మనకి ఇక్కడ మీరు మైనస్ అనుకుంటే ఇది మైనస్ కాదు, లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ 501 రూపీస్ 501 అమౌంట్ రేజ్ అయింది, పెంచాము, లోన్స్ అమౌంట్ పెరిగింది. ఓకే, 501 లోన్స్ అమౌంట్ పెరిగింది, అది లోన్ రేజ్ డ్యూరింగ్ ద ఇయర్ 501. నెక్స్ట్ వర్కింగ్ నోట్స్కి వచ్చేసరికి క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి సంబంధించింది. దీన్ని ఇక్కడ 2 రకాలుగా చూపించడం జరిగింది. ఒకసారి పైనది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత కింద ఉన్నటువంటి రిజర్వ్ అకౌంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏదంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్లో ఫస్ట్ రిజర్వ్స్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ 2007 బిగినింగ్ అన్నా 2006 ఎండింగ్ అన్నా ఒక్కటే. అంటే 2006 అమౌంట్ ఎంత, 1660. ఒకసారి చెక్ చేసుకుందాం. రిజర్వ్స్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ఒకసారి మీరు 2006లో అది 1 పక్కన కామా అమ్మ 4 అనుకుంటారు చాలామంది, అది 1660, 1660. అది రిజర్వ్స్ 2006లో ఉన్నటువంటి రిజర్వ్స్ వాల్యూ 1660. అది కామా కలవడం వల్ల 4 అనుకుంటారు, కాదు. ఓకే, ఆ 1660 నెక్స్ట్ 2007లో అమౌంట్ 2459. అది రిజర్వ్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2007 అవుతుంది. 2007 బిగినింగ్ అంటే 2006 ఎండింగ్ ఎంత అమౌంట్ 1660. అలాగే ఎండింగ్ అమౌంట్ వచ్చి 2459. ఈ రెండిట్లకి డిఫరెన్స్ ఎంత అంటే 799. ఇది ఆ ఇయర్లో వచ్చినటువంటి ప్రాఫిట్. అంటే మనకి వచ్చినటువంటి ప్రాఫిట్స్ని రిజర్వ్స్కి మళ్ళించడం జరిగింది. ఎంత అది అంటే 799 డ్యూరింగ్ ద ఇయర్ 2007. ప్రాఫిట్స్ ఎంత వచ్చాయి 2007లో అంటే 799. దీనికి మనం డిప్రిసియేషన్ యాడ్ చేయాలి. డిప్రిసియేషన్ మీకు అసెట్స్ సైడ్ చూడండి, డిప్రిసియేషన్ 2006 డిప్రిసియేషన్ ఉంది, 2007 డిప్రిసియేషన్ ఉంది. 2006 డిప్రిసియేషన్ కంటే 2007 డిప్రిసియేషన్ వాల్యూ ఇంక్రీజ్ అయింది. యాక్చువల్లీ రియల్లో మనం డిప్రిసియేషన్ అనేది రియల్గా అసెట్స్లో మనకి అమౌంట్స్ వైజ్ కనిపించదు. అంటే ఎవ్రీ ఇయర్ కూడా అసెట్ యొక్క వాల్యూ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది, దాన్ని ఉండే కొద్ది స్క్రాప్ వాల్యూ అయిపోతుంది. కాబట్టి మన లాస్ని భరించడానికి ఏం చేస్తామంటే డిప్రిసియేషన్ని క్రియేట్ చేసుకుంటాం. సో ఈ డిప్రిసియేషన్ అనేది దేని నుంచి మనం అరేంజ్ చేసుకుంటామంటే ప్రాఫిట్స్ నుంచి అరేంజ్ చేసుకుంటాం. సో ఆ డిప్రిసియేషన్ కూడా ఆ ఇయర్లో వచ్చినటువంటి, దట్ మీన్స్ ఏంటంటే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్లో యాక్చువల్గా ఆ ఇయర్ వచ్చినటువంటి ప్రాఫిట్తో పాటు డిప్రిసియేషన్ అమౌంట్ కూడా ఆపరేషన్స్లో నుంచి వచ్చినటువంటి ఫండే. సో అందుకని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. 799కి డిప్రిసియేషన్ ఆ 2 ఇయర్స్కి సంబంధించినటువంటి డిప్రిసియేషన్స్ వేసుకోండి. ఆ డిఫరెన్సే మనకి ఆ ఇయర్లో అరేంజ్ చేసినటువంటి డిప్రిసియేషన్. అంటే ఓన్లీ డ్యూరింగ్ ద ఇయర్ 2007లో మనం ఎంత డిప్రిసియేషన్ పెంచామో, డిప్రిసియేషన్ వాల్యూ అంటే 276 మనం ఇంక్రీజ్ చేసాం. అంటే ఇక్కడ ఇంక్రీజ్ చేసినటువంటి డిప్రిసియేషన్ మాత్రమే వేసుకుంటున్నాం. అది ఏమవుతుందంటే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్లోకి వస్తుంది. సో ఈ పాయింట్ ఒకటి కొత్తగా వస్తుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ 799కి డిప్రిసియేషన్ డిఫరెన్స్ ఎంతైతే ఇయర్లో మనం రైజ్ చేసామో డిప్రిసియేషను, ఆ డిఫరెన్స్ని యాడ్ చేసుకోవాలి. సో టోటల్ 1075 ఏమవుతుందంటే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ 1075 అవుతుంది. ఇదే విషయం ఒకసారి కింద చూడండి. రిజర్వ్ అకౌంట్ ద్వారా కూడా ఇది మనం చేసుకోవచ్చు. రిజర్వ్స్ అకౌంట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ మనకు ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్లు ఇచ్చేసారు.
సో ఓపెనింగ్ బ్యాలెన్స్ 1660 వేసుకున్నాము, క్లోజింగ్ బ్యాలెన్స్ 2459 వేసుకున్నాము. ఓకే, ఈ రెండిట్లకి డిఫరెన్సు మామూలుగా మనకి ఏమవుతుంది, ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ అవుతుంది. దీంతోపాటు మనం డిప్రిసియేషన్ని కూడా అరేంజ్ చేసాం. ఆ ఇయర్లో రైజ్ అయినటువంటి డిప్రిసియేషన్ ఎంత అంటే యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇయర్ 276 డిప్రిసియేషన్ మనం రైజ్ చేసాం, పెంచాము. సో అది రిజర్వ్ అకౌంట్లోకి వస్తుంది. రిజర్వ్ అకౌంట్ అంటే డిప్రిసియేషన్ అకౌంట్ 276 రైజ్ చేసాం. సో ఆ రిజర్వ్ లోంచి ఇక్కడ ఏంటంటే ఆ డిప్రిసియేషన్ 276 కూడా మనకి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్లో యాడ్ అయింది. పైన మీకు యాడ్ అయింది చూపించాము. ఇక్కడ అకౌంట్లోకి వచ్చేసరికి మనకు ఒక విషయం తెలియాలి, ఏంటి, ఓపెనింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ వేసేసుకున్న తర్వాత డిప్రిసియేషన్ రైజ్ అయితే ఆ రైజ్ అయినటువంటి డిప్రిసియేషన్ రిజర్వ్ అకౌంట్లోకి వస్తుంది అనే విషయం తెలియాలి. సో మనం జస్ట్ ఆ రిజర్వ్ అకౌంట్లో డిప్రిసియేషన్ అని 276 వేసేసుకుంటే ఇక్కడ బ్యాలెన్సింగ్ ఫిగరే మనకి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ అవుతుంది 1075. సో ఇలాగైనా రిజర్వ్ అకౌంట్ ప్రిపేర్ చేయడం ద్వారా అయినా మనకి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ వస్తుంది. లేదు అంటే ఇలా వర్కింగ్ నోట్స్ చేయడం ద్వారా కూడా వస్తుంది. వర్కింగ్ నోట్స్ చేసేటప్పుడు ఏంటంటే ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ మీకు 799 వచ్చిన తర్వాత డిప్రిసియేషన్ కలపాలన్న విషయం తెలియాలి. అది కూడా ఏది కలపాలి, రైజింగ్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎంతైతే పెరిగిందో ఆ 276 కలపాలి, మొత్తం అమౌంట్ కలపకూడదు. ఈ విషయం ఇక్కడ తెలియాలి. లేదు అంటే రిజర్వ్ అకౌంట్ వేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది, రెండు కూడా అవసరం లేదు. మీరు ఎగ్జామ్స్లో రిజర్వ్ అకౌంట్ వేసి చూపించినా మీకు ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ వస్తుంది. లేదు వర్కింగ్ నోట్స్ ద్వారా అయినా సరే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ 1075 తీసుకొస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ యాక్చువల్లీ మీకు ఇక్కడ ఇచ్చినటువంటి అమౌంట్స్ అన్నీ కూడా ఇన్ ల్యాక్స్లో ఉంటాయి. ఆ విషయం పైన ప్రాబ్లం దగ్గర రాయలేదు, రాసుకోండి. మొత్తం ఈ అమౌంట్స్ అన్నీ కూడా ఇన్ ల్యాక్స్. ఓకే, ఇక్కడ వర్కింగ్ నోట్స్ రైజింగ్ ఆఫ్ లోన్స్ ఎంత వచ్చింది, 501 డెబిట్ సైడ్ వేసేసుకున్నాం. అలాగే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ కూడా డెబిట్ సైడ్ మీన్స్ సోర్సెస్ సోర్సెస్లోకి వస్తుంది. రైజింగ్ ఆఫ్ లోన్స్ సోర్సెసే, అలాగే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ కూడా సోర్సెస్లోకి వస్తాయి. సో ఆ రెండు కూడా వేసేసుకున్నాం. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ అమౌంట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంక్రీజ్ అయింది. ప్రాబ్లంలో చూడండి, ఫిక్స్డ్ అసెట్స్ అమౌంట్ లాస్ట్ ఇయర్ 3994 ఉన్నది. నెక్స్ట్ ఇయర్ 2007కి 4933 అయింది. అంటే ఫిక్స్డ్ అసెట్స్ అమౌంట్ పెరిగిందంటే అర్థం ఏంటి, ఫిక్స్డ్ అసెట్స్ మనం పర్చేస్ చేసాము. సో పర్చేస్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఎంత, రెండు అమౌంట్స్కి డిఫరెన్స్ 939. నెక్స్ట్ మనకి వర్కింగ్ క్యాపిటల్ చేంజ్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ అయితే అప్లికేషన్స్లో వేసుకోవాలి. సో ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ 637. సో మనకి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో ఏంటంటే సోర్సెస్ అప్లికేషన్స్ రెండు కూడా ఈక్వల్ అయ్యాయి. సో ఇది ప్రాబ్లం. థ్యాంక్ యూ.